Good morning, students. I am Rama Devi, working as an IT/CT trainer in AP Social Welfare Residential School, Valmikipuram, Chittoor district. Today topic is flowchart of LCM and GCD. LCM means least common multiple. GCD means greatest common divisor. మనం ఈరోజు ఎల్సిఎంకి జీసీడీకి ఫ్లోచార్ట్ ఎలా రెడీ చేస్తామో చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఎల్సిఎం అంటే ఏంటి, ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, జీసీడీ అంటే ఏంటి, జీసీడీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ జీసీడీకి ఎల్సిఎంకి రిలేషన్షిప్ ఏంటి అనేసి చూసాం. టుడే క్లాస్లో జీసీడీ అండ్ ఎల్సిఎంకి ఫ్లోచార్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. We have already studied a lesson and the writing algorithms that determine GCD and LCM using prime factorization. అంటే GCD and LCM కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి మనము అల్గారిథం ఎలా చేసామో చూసాం లాస్ట్ క్లాస్లో. Do you remember the algorithms for GCD and LCM from the ప్రీవియస్ లెసన్లో మనం జీసీడీని ఎల్సిఎంకి ఎలా అల్గారిథం చేసామో ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. We are going to use the same algorithms to obtain GCD and LCM of different numbers. We are using the same algorithms యూజ్ చేసి GCD and LCM డిఫరెంట్ నెంబర్స్కి మనం ఈరోజు ఫ్లో చార్ట్ చూద్దాం. ఫస్ట్ let us revise the algorithms we built in the last lesson both for GCD and LCM. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పాం కదా. ఇక్కడ ప్రైమ్ అంటే ప్రైమ్ని తెలుగులో ప్రధాన సంఖ్యలు అంటాము. అంటే ప్రధాన సంఖ్యలు అంటే ఇక్కడ చూడండి, ఏ ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ టూ ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఒకటి టేబుల్లోను తర్వాత సేమ్ నెంబర్. అంటే ఇప్పుడు 2 అనుకోండి, 2 అనేది వన్ టేబుల్లో వస్తుంది, తర్వాత 1తో మల్టిప్లై అవుతుంది, తర్వాత 2తో అవుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్. అంటే 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2, 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2. ఓకే, ఇంకెక్కడ మనకు 2 అనేది ఫ్యాక్టర్స్ గా రాదు. కాబట్టి సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే 1తోను ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ మాత్రమే వస్తాయి, 1తోను అదే నెంబర్తోను. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం అల్గారిథం ఎలా జీసీడీకి ఎల్సిఎంకి చేసామో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫైండ్ ది స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫర్ ది గివెన్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఏ కాంపోజిట్ నెంబర్ హ్యాస్ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్. అంటే టూ ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ వచ్చే నెంబర్స్ ని మనము కాంపోజిట్ నెంబర్స్ అంటే ఫ్యాక్టర్స్ 2 కంటే ఎక్కువ వచ్చే వాటిని మనము కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. దిస్ ఈస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే రైట్ ది నెంబర్స్ ఇన్ ఫ్యాక్టర్స్ ఫ్రమ్ యూజింగ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్. రైట్ ది నెంబర్స్ ఇన్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ది యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, 1తోను తర్వాత అదే ఇట్ సెల్ఫ్ అదే నెంబర్తోను మనకు ఫ్యాక్టర్స్ వచ్చేదాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాము. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి అంటే చెక్ ఇఫ్ ఆల్ ది ఫ్యాక్టర్స్ ఆర్ ప్రైమ్. అంటే థర్డ్ స్టెప్ లో ఏం చేసుకుంటాం మనము అంటే చెక్ చేసుకుంటాం. అక్కడ మనము ప్రైమ్ ఫ్యాక్టర్ రాసాం కదా, రాసిన దానికి మనము లాస్ట్ లో ఏం చేస్తాం, అవన్నీ మనం రాసిన నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకుంటాం. ఒకవేళ కాలేదు అనుకో మళ్ళీ ఫస్ట్ స్టెప్ కు వెళ్ళిపోతాం. మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుండి ఏం చేస్తాము, మళ్ళీ స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి కాంపోజిట్ నెంబర్స్ చూస్తాము, తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్ రాస్తాము. మళ్ళీ థర్డ్ స్టెప్ లో మళ్ళీ చెక్ చేసుకుంటాం ప్రైమ్ ఫ్యాక్టర్ అయిందా లేదా. ఒకవేళ ఇక్కడ మళ్ళీ అవ్వలేదు అనుకో మళ్ళీ ఫస్ట్ స్టెప్ కి వెళ్తాం. ఓకే, ఇది అల్గారిథం. నెక్స్ట్ ఇక్కడ టూ ప్రాసెస్ జరిగినప్పటికీ వచ్చేసింది. నెక్స్ట్ ఎస్ వచ్చేసిన తర్వాత
4 ఇక్కడ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయినాయి అనుకోండి. ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే ఫైండ్ ది కామన్ ఫ్యాక్టర్. ఓకే. తర్వాత ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయ్యాయి అనుకోండి. ఫోర్త్ స్టెప్ ఏం చేస్తాం, కామన్ ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. చేసిన తర్వాత ఆ కామన్ ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేసి దాన్ని జీసీడీ అంటాం. ఈ కామన్ ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చేదాన్ని జీసీడీ అంటాం. ఇక్కడ స్మాల్ వేరియేషన్ ఉంది. దేనికంటే ఎల్సిఎం కు జీసీడీకి 3 స్టెప్స్ వరకు కామన్ గా ఉంటాయి. కామన్ గా అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి గివెన్ నెంబర్ కాంపోజిట్ నెంబర్స్ చేస్తాం. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్ యూజ్ చేస్తాం, చెక్ చేస్తాం. తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఫైండ్ ది కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేస్తాం. తర్వాత మల్టిప్లై ది కామన్ ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తాము. అండ్ ఏం చేస్తాము, మల్టిప్లై ఆల్ ది అదర్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తాము. తర్వాత ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా మల్టిప్లై చేయాలి ఈ LCM లో. ఓకే. జీసీడీలో అయితే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసి జీసీడీగా ఫైండ్ అవుట్ చేస్తాం. అదే LCM లో అయితే కామన్ ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసి ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా మల్టిప్లై చేస్తాం. నాట్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్. ఓకే. దిస్ ఈస్ LCM. ఓకే. లాస్ట్ సెషన్ లో ఈ ఫ్లో చార్ట్ చూసాము, అండ్ ఐ మీన్ అల్గారిథం చూసాము. ఇప్పుడు జీసీడీ అండ్ LCM కి అల్గారిథం చూద్దాం. ఓకే. లెట్ us సాల్వ్ ఫర్ ది జీసీడీ బిట్వీన్ 45 and 60 using the algorithm. This is 45 and 60 is the composite numbers. Okay. ఈ numbers కి ఇప్పుడు GCD చూద్దాం. నెక్స్ట్ రిమెంబర్ ది follow the algorithm steps accurately. ఫస్ట్ algorithm steps ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, find the smallest prime factor for the given composite number. Okay. ఫస్ట్ స్టెప్. అనదర్ స్టెప్ ఏంటి, write the numbers in factors from using prime factor. థర్డ్ స్టెప్ ఏంటి, చెక్ ప్రైమ్ ఫ్యాక్టర్ అయ్యాయా లేదా చెక్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. లెట్ us స్టార్ట్ విత్ ది స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫర్ 45 and 60. ఈ రెండింటిలో స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది చూద్దాం. స్టెప్ 1, ది స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫర్ 45 ఈస్ 3 and 2 for 60. ఓకే. 45 కి ప్రైమ్ ఫ్యాక్టర్ 3, తర్వాత 60 కి 2. ఓకే. నెక్స్ట్ రైట్ 45 and 60 in factor from using the prime factor. Step 2, 45 equal to 3 into 15, 60 equal to 2 into 30. ఓకేనా. 45 కి మనం ప్రైమ్ నెంబర్ ఏం తీసుకున్నాము అంటే 3 తీసుకున్నాం. 60 కి ప్రైమ్ నెంబర్ ఏం తీసుకున్నాము అంటే 2 తీసుకున్నాం. ఓకే. 2 30s 60, 3 15s 45. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, మనం ఇచ్చిండే ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్స్ అవునా కాదా చెక్ చేస్తాం. ఓకే. ఇక్కడ వచ్చిన నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాదా, మనం మల్టిప్లై చేసాం కదా, మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాదా, అవునా కాదా చెక్ చేద్దాం. చెక్ ఇఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రైమ్. ఓకే. థర్డ్ స్టెప్. నో ఇక్కడ మనకు 15 30. ఓకే. ఇక్కడ వచ్చిన నెంబర్స్ 15 30. ఈ 15 30 అనేది ప్రైమ్ నెంబర్స్ కాదా. ఓకే. ఇక్కడ 15 అనేది చాలా టేబుల్స్ లో వస్తుంది, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే. 15 అనేది మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 3 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది, తర్వాత ఇంకెక్కడ వస్తుంది 15 టేబుల్లో వస్తుంది. ఓకే. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఇంకా నెక్స్ట్ 30 అనేది 2 టేబుల్లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ 5 టేబుల్లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ 6 టేబుల్లో వస్తుంది. ఇలా చాలా టేబుల్స్ లో 60 అనేది వస్తుంది. కాబట్టి సో 60 ఈజ్ ది మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే. కాబట్టి ఈ 15 30 అనేది నాట్ ప్రైమ్ నెంబర్స్. ఓకే.
కాబట్టి మనము ఇక్కడ 3 స్టెప్స్ అయిన తర్వాత అవి చెక్ చేస్తాం. ప్రైమ్ నెంబర్స్ అయితే 4th స్టెప్‌కి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ అవి మనకొచ్చిండే ఫ్యాక్టర్స్ వచ్చి ప్రైమ్ నెంబర్స్ కాదు కాబట్టి మళ్ళీ ఫస్ట్ స్టెప్‌కి వెళ్ళిపోతాం. మళ్ళీ ఫస్ట్ స్టెప్ వెళ్ళి 15 and 30 are not prime. We go back to step 1. Okay, find the smallest prime factor for 15 and 30. Step 1. The smallest prime factor for 15 is 3 and 2 for 30. 15 is 3, 2 for 30. అంటే 15 కి 30కి మనము ఫ్యాక్టర్స్ రాస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ రైట్ 45 and 60 in factor from using prime numbers యూస్ చేసి 45కి 60కి ఇప్పుడు టోటల్గా రాస్తున్నాం. ఫస్ట్ ఆల్రెడీ మనము 45కి 60కి రాసాము. సో రాసిన తర్వాత 3 into 15 వచ్చింది. తర్వాత 60కి వచ్చి 2 into 30 వచ్చింది. ఇప్పుడు 15కి 30కి రాసామనుకోండి. 15 అంటే 3 5 15, 2 15 30. ఓకే, 45 ఈక్వల్ టు 3 into 3 into 5, 60 ఈక్వల్ టు 2 into 2 into 15. ఓకే, చెక్ ఇఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రైమ్. థర్డ్ స్టెప్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అయ్యాయో కాదో చెక్ చేద్దాం. 15 ఈజ్ ప్రైమ్ నెంబర్. ఓకే, సారీ 5 ఈజ్ ప్రైమ్ నెంబర్స్. ఎందుకు అంటే 5 అనేది ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకంటే 1 into 5 ఈక్వల్ టు 5, 5 into 1 ఈక్వల్ టు 5. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. 5 ఈజ్ ప్రైమ్ నెంబర్ బట్ 15 ఈజ్ నాట్ ప్రైమ్. ఓకే, 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మళ్ళీ 15కి మనము అల్గారిథం చూద్దాం. సిన్స్ 15 నాట్ ప్రైమ్, we go to back step 1. Step 1కి వెళ్ళి smallest prime factor for 15. Step 1, the smallest prime factor for 15 is 3. Next write 45 and 60 in factor from using the prime factorization. Step 2కి వెళ్దాం. Step 2కి వెళ్ళిన తర్వాత సేమ్ 45కి వచ్చి 3 into 3 into 5 అలాగే రాసేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు రిమైనింగ్ ఏముంది, 15 ఉంది కదా. 60కి రాసేటప్పుడు 2 into 2 into 3 into 3 5 15, 3 into 5. ఓకే, ఇప్పుడు మళ్ళీ థర్డ్ స్టెప్ ఏంటి చెక్ చేస్తాం. చెక్ ఇఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రైమ్. స్టెప్ 3. ఎస్, ఇప్పుడు చూడండి 3 into 3 into 5. ఓకే, ఈ 3 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్సే. 3 అనేది ప్రైమ్ నెంబర్. సో మళ్ళీ అనదర్ 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 60 ఫ్యాక్టర్స్ రాసినప్పుడు 2 into 2 into 3 into 5. ఓకే, these are all numbers are prime numbers. ఓకే, కాబట్టి ఎస్, ఇక్కడికి వచ్చిన తర్వాత 3 స్టెప్స్ కూడా మనకు సక్సెస్ అయినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టెప్ 3, ఎస్, ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 45 and 60 are prime. 60 are prime. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఏం చేస్తాము, నౌ ఆల్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ బోత్ 45 and 60 ఆర్ ప్రైమ్. we move to 4th స్టెప్. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 స్టెప్స్ కూడా ప్రైమ్, ఆల్ 45 and 60కి ప్రైమ్ నెంబర్స్ అయ్యాయి. ఇప్పుడు 4th స్టెప్కు మూవ్ అవుతాం. 4th స్టెప్ ఏం చేస్తాము, కామన్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిండే కాంపోజిట్ నెంబర్స్ కి మనం ఫ్యాక్టర్స్ రాసాం కదా. ఈ ఫ్యాక్టర్స్ రాసినప్పుడు కామన్ గా వచ్చిండే నెంబర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి 4th స్టెప్ లో ఇక్కడ 3 into 3 into 5, 60కి 2 into 2 into 3 into 5. ఇక్కడ కామన్ గా వచ్చిండే నెంబర్స్ ఏంటి, 3 into 5, 3 into 5. ఓకే, 3 into 5 ఈ 2 నెంబర్స్ కామన్ గా వచ్చాయి. మల్టిప్లై ది కామన్ ఫ్యాక్టర్స్. 5th స్టెప్ ఏంటి, మల్టిప్లై ది కామన్ ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద GCD. మనము ఈ కామన్ ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేయడాన్ని మనము GCD అంటాం. GCD అంటే 3 into 5 equal to 15 is the GCD. అంటే 45 కి అండ్ 60కి GCD ఏంటి అంటే 15. ఓకే, 15 is the GCD. నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లో చార్ట్ దేనికి అంటే LCM కి ఫ్లో చార్ట్ ఏం చెప్పాము అంటే మనము నౌ లెట్ us డిటర్మైన్ ది LCM between 45 and 60.
జీసీడీకి వచ్చి కామన్ గా వచ్చిండే ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఎల్సిఎం కి అంటే స్మాల్ చేంజ్ ఉంది, వేరియేషన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం algorithm is very similar to the GCM algorithm except the last step. Last step లో small variation. The factors of 45 and 60 are 45 కి 60 కి this is the factors. The common factors are 3 and 5. ఓకే, మనం ఏం చెప్పుకున్నాము ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాము అంటే ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేస్తాము, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ని కూడా మల్టిప్లై చేస్తాం. ఓన్లీ ఎల్సిఎం కి, జీసీడీకి అయితే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే మల్టిప్లై చేస్తాం. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ 3 into 5, ఇంకా రిమైనింగ్ ఏముంది 45 కి 3 ఉంది, 3 వచ్చి ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ 60లో ఏముంది రిమైనింగ్ 2 ఉంది. ఓకే, 3 into 5 into 3 into 2 into 2 ఈక్వల్ టు అంటే 3 5s are 15, 15 3s are 45, 45 2s are 90, 90 2s are 180. Okay, this is the LCM. LCM of 45 and 60 equal to 180. GCD of 45 and 60 equal to 15. Okay, అర్థమైందా? ఇది flow chart of LCM and GCD. Okay, thank you.